లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం హిట్ అండ్ రన్ కేసు. హిట్ అండ్ రన్ కేసులు అంటే ఏమిటి, అసలు ఈ రకమైనటువంటి కేసులు ఈ పరిభాషలో ఏ రకంగా ఉంటాయి, ఎందుకు అసలు ఈ హిట్ అండ్ రన్ కేసులు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది అనే ఒకసారి దీన్ని కనుక పరిశీలించినట్టయితే, ఈ హిట్ అండ్ రన్ కేసులు అసలు దానికి సంబంధించినటువంటి పూర్వపరాల్లోకి మనం వెళ్ళే ముందుగా మిత్రులందరూ మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చేసేటటువంటి ఎపిసోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అనుకుంటే దయచేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి ఎపిసోడ్లన్నీ కూడా మీకు అందుతాయి. ఇక దీంతోపాటు లీగల్ పరమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక జీవిత విధానంలో ఎక్కడో దగ్గర అవసరం పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక ఈరోజు అంశం కనుక మనం ఒకసారి పరిశీలించినప్పుడు హిట్ అండ్ రన్ కేసు అనేది ఏంటి, అసలు ఈ కేసులు భారతదేశంలో ఎక్కువగా ఎందుకు నమోదవుతున్నాయి అనేటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో దీని మీద పనిచేస్తున్నప్పటికీ, ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువయ్యాయి. అసలు ఈ హిట్ అండ్ రన్ కేసులు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు వేరే వాహనం వెనక నుండి వచ్చి వారిని ప్రమాదానికి గురి చేసి వెళ్ళిపోవడాన్ని మనం హిట్ అండ్ రన్ కేసు కింద పరిగణిస్తాం. అసలు ఈ హిట్ అండ్ రన్ కేసుల్లో ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది చూడకుండా, మానవతా దృక్పథం కూడా లేకుండా కొంతమంది వ్యక్తులు ప్రమాదానికి గురి చేసి, యాక్సిడెంట్లకు గురి చేసి ఆ వ్యక్తి ప్రాణాలకి ప్రమాదాన్ని కలిగించి, మానవతా దృక్పథం లేకుండా అసలు ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషి ప్రాణం ఉందా లేదా అనేది కూడా చూడకుండా వారు వెళ్ళిపోవడం అనేది ఇందులో బాధాకరమైనటువంటి అంశం. ఇలాంటి కేసుల్ని చూసినప్పుడు అసలు ఈ హిట్ అండ్ రన్ కేసుల్లో పడేటటువంటి శిక్షలు ఏ విధంగా ఉంటాయి, ఇలా చేసిన వారు ఇకపైన ఇలాగ కళ్ళ ముందు జరిగినప్పుడు ఏ రకంగా ముందుగా స్పందించాలి, మీ వంతుగా క్షతగాత్రుడిని ఏ రకంగా మీరు హెల్ప్ చేయాలి అనే దానిక సహాయం చేయాలి అనేది కనుక ఒకసారి మీరు గుర్తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వ్యక్తికి ప్రమాదం కలిగినప్పుడు ఆ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి తాలూకా కుటుంబాలు ఆయన కోసం చూస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రమాదం రోడ్డు మీద జరిగినప్పుడు నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయేటటువంటి మానవత విలువలు పోయినటువంటి ఈ కొంత బాధ కలిగించేటటువంటి ఈ దుస్థితి ఈరోజు దాపరించింది. అసలు ఇటువంటి కేసుల్లో మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ వ్యక్తికి సహాయం చేయాలి, ఆ వ్యక్తికి సహాయం చేయడం ద్వారా ఆయన ప్రాణాన్ని కాపాడేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గుర్తెరగాల్సినటువంటి పరిస్థితి. ఇక ఒక వ్యక్తికి ప్రమాదాన్ని కలిగించి వెళ్ళిపోయేటటువంటి ఆ కారు చోదకుడు అవ్వచ్చు, లేదనుకుంటే లారీ అయినా బస్సు అయినా ఏదైనా ఒక వాహనం ముందు జరిగినటువంటి తప్పిదాన్ని పక్కన పెట్టినా ముందు ఆ వ్యక్తి తోలుగా ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారనే దాన్ని మాత్రం గుర్తించి వారికి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రమాదాన్ని కలిగించినటువంటి వ్యక్తి పైన ఉంది. అలాంటి వారు ఇలాంటి వాటిని తప్పించుకొని వేరే విధాలుగా వెళ్ళిపోవడం, చట్టం తన పని తాను చేసుకుపోయే సందర్భాల్లో ఎక్కడో దగ్గర వీరు దొరకడం, కటకటాలు పాలవడం అనేది జరుగుతూ ఉంది. కనుక ఒకసారి ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో అసలు దేన్ని బేస్ చేసుకొని శిక్షలు పడతాయి అనేది మనం ఒకసారి ఆలోచించినప్పుడు, భారతదేశంలో అనేక రకాలైనటువంటి చట్టాల్లో ముఖ్యంగా సెక్షన్ 304A కింద దీని మీద శిక్షలు నమోదు అవుతూ ఉంటాయి. అసలు ఈ సెక్షన్లు నమోదైన తర్వాత 304 కనుక ఒకసారి మనం చూసినట్టయితే 304కి సంబంధించినటువంటి వాటిలో ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఆ వ్యక్తికి హాని కలిగించేటట్టుగా చేస్తే సెక్షన్ 279 కింద వారి మీద సెక్షన్లు అనేవి నమోదవుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తికి మినిమం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 304లో రిజిస్టర్ కాబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఇలాంటివి జరగకుండా ఉండాలి అనుకుంటే ముందు ఆ వ్యక్తికి ఎవరైతే ప్రమాదానికి కలిగినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనకి అసిస్టెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. అలాంటి వ్యక్తులు దాన్ని విస్మరించి వదిలేయడం ద్వారా నిర్లక్ష్యానికి గురి చేసి ఆ మనిషి ప్రాణానికి పోవడానికి కానీ కారణాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని గుర్తెరిగి ఇకపై ఎలాంటివి ఏవి జరిగినా కూడా మీరు ముందు సహాయం చేయాలని తెలియజేస్తున్నాం. ఇక దీంతోపాటు సెక్షన్
338 కింద నమోదైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి ఉన్నటువంటి డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వ్యక్తిని హాని కలిగించేటటువంటి విధంగా చేసినందుకు గాను ఆ వ్యక్తిపైన కూడా ఈ 10 సంవత్సరాలు అయినటువంటి జైలు శిక్ష అనేది 304లో చేర్చబడి ఉంది. ఇక దీంతోపాటు 304A అనేది కనుక ఒకసారి చూస్తే 304Aలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దీని ద్వారా సెక్షన్ నమోదు కాబడినటువంటి వాటిలో ఇతను స్టేషన్ బెయిల్కి కాబడినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి 304Aకి 304కి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. 304లో ఉండేటటువంటి వాటిలో ఆ వ్యక్తి స్టేషన్ బెయిల్ అనేది ఉండదు, అది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్గా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది. అదేవిధంగా 304లో 304Aలో కనుక ఒకసారి చూసినట్టయితే ఆ వ్యక్తిపై 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది కాబట్టి అటువంటి జైలు శిక్ష పడే పరిస్థితుల్లో అతనికి 2 సంవత్సరాల లోపల కాబట్టి అలాంటి వ్యక్తి పైన అఫెన్సెస్ కింద నమోదు చేయడం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలు మన చేతిలోనే ఉంటాయి కాబట్టి అలాంటి వారిని ఆదుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు అనేక రకమైన భారతదేశంలో ప్రతిరోజు రిజిస్టర్ కాబడుతున్నాయి. దీనిపై గౌరవ న్యాయస్థానాలు ఎన్నో రకాలుగా తెలియజేయడం, ఎవరైనా ఇలాంటి ప్రమాదాలకు గురైనప్పుడు వారికి అసిస్టెన్స్ ఇచ్చేవారికి పారితోషికాలు కూడా ఇస్తామని చెప్పి ప్రకటించడం అనేది జరుగుతుంది. కారణం, ఒక వ్యక్తిపై ఇంకో వ్యక్తికి మానవతా దృక్పథం ఉండాలనేటటువంటి భావం ప్రజల్లో ఉండాలని చెప్పి ప్రభుత్వాలు కోరుకుంటున్నప్పటికీ కొంతమంది దీనిపైన నిర్లక్ష్యం వహిస్తూ సరైనటువంటి మార్గంలోని ఉండక ఎంతోమంది జీవితాలతో ఈరోజు రోడ్లపై ఆడుకుంటూ వారి ప్రాణాలను తీసేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి దయచేసి సోదరులందరూ ఇకపైన ఇలాంటి హిట్ అండ్ రన్ కేసుల్లో మానవతా దృక్పథం చాటాలని చెప్పి ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి మీ వంతు చేదోడుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని, అటువంటి వారిపై ఎటువంటి కేసులు నమోదు అవ్వని చెప్పి, అంటే సహాయం చేసినటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు చెప్పదలుచుకున్నాం. యాక్సిడెంట్లు చేసిన వ్యక్తికి కొంత ఆ గ్రావిటీని తగ్గించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ హెల్ప్ చేయడం ద్వారా మనిషి ప్రాణాలు నిలబెట్టడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ మనిషి ప్రాణాలు కాపాడేవారు అవుతారు. కాబట్టి ఇకపైన ఇలాంటి సందర్భాల్లో మీ అందరూ ముందుండి ప్రజల యోగక్షేమంలో ప్రజలకు ఏమైనా ఇలాంటి సందర్భాలు వచ్చి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ముందుండి హెల్ప్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇంతటితో నమస్కారం.